హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. నామినేషన్ ప్రాసెస్లో రీతు ఘోరంగా మాట్లాడుతుంది. అస్సలు నాకు రీతు విషయాలు అస్సలు నచ్చుతూనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ నామినేట్ చేయాలనుకుంటుంది. నామినేట్ చేస్తుంది. కర్మ ఈజ్ తక్కువ ఏం కాదు కదా. కర్మ లాస్ట్కి ఎట్లా అయిపోతుందో చెప్తా. సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా రీతు నామినేషన్ చేస్తుంది. రీతు నామినేషన్ చేసినాక వాళ్ళని చెప్తుంది, ఇది అంటే మీరు శ్రీజ మాట్లాడడం ఎవరికి నచ్చదు, ఎవరు అట్లనే ఉంటారు, ఇట్లనే ఉంటారని ఘోరంగా మాట్లాడుతుంటారు రీతు. అమ్మో అస్సలు నాకు అస్సలు నచ్చలేదు. మేము అందరం అనుకున్నాం, పో కూర్చో అని అంటుంది. పో కూర్చో అని ఇది అంటుంది. శ్రీజ అంటుంది కూడా. వాళ్ళిద్దరికి బాగా పడుతుంది. ఇంకా తర్వాత గొడవ అయినాక హరీష్ గారిని కూడా అంటుంది, మీరు ఆ మాట అనడం కరెక్టేనా అని అంటే, అవును నేను అంట, అదేం తప్పేం కాదు అని మాట్లాడితే, తప్పు అని అంటే నువ్వు అన్నది పతివ్రత శిరోమణి అనే మాట కూడా చాలా తప్పు, చాలా తప్పు అని భలే చెప్తాడు. నిజంగా హైలైట్ అనిపించింది. నిజంగా ఈ లాస్ట్ పతివ్రత శిరోమణి అన్నమాట ఎవరన్నారు, ఆమె పేరు విష్ణు కూడా అన్నది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇదే మాటలు సేమ్ అని నాకు అనిపించింది. రియల్ నాకు కోపం వచ్చింది. ఏంద్ర బాబు. తర్వాత ఇంకా వీళ్ళందరూ అంటారు ఇంకా శ్రీజ వచ్చి, రాజేష్ గారు మీరు కూర్చోపోండి నేను మాట్లాడతాను అంటది. అది హైలైట్ అనిపించింది. వీళ్ళందరూ ఒకటే టీం ఒకటే ఉండి వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా హరీష్ అంటాడు, మా అందరిని మీరు నామినేట్ చేయాలని అనుకున్నారు, ఓకే నామినేట్ చేస్తున్నారు, అయిపోయింది, ఎందుకు మీరు ఇదంతా ఎందుకు అంతగానం చేస్తున్నారని అంటాడు. మీకేమనిపించింది ఈ విషయంలో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.